నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5.5 నెలల తర్వాత హైదరాబాద్కు కవిత విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కవిత బెయిల్పై చర్చ జరుగుతుందన్న సీఎం. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని ఆరోపణ. జలాశయాల్లో ఎవరు కట్టినా కూల్చివేస్తామన్న రేవంత్ రెడ్డి. అనుమతులిచ్చిన అధికారులపైన విచారణ జరుగుతుందని వెల్లడి. జహీరాబాద్లో 2,300 కోట్లతో పారిశ్రామిక హబ్. దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్న కేంద్రం. అత్యాచార దోషులకు మరణశిక్ష పడేలా చట్టం తెస్తామన్న మమత. వచ్చే వారం సవరణ బిల్లును అసెంబ్లీలో పెడతామని వెల్లడి.